రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలు గాని ఇవన్నీ తిరగడంతో టౌన్ ప్రజలకు ఇబ్బంది అవుతుంటది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని రింగ్ రోడ్ కూడా రెండు రకాలుగా ఆలోచిస్తున్నాం. ఒకటి యూనివర్సిటీ పక్కన నుంచి మదనపల్లి ఆ రూట్ నుంచి కూడా కాసిందేపేట అట్లా దేవగిరిపట్నం నుంచి వెళ్ళేటట్టుగా ఒకటి మరి ఇట్లా కూడా ఆలోచన చేస్తున్నాం. ఎట్లా బాగుంటది భూములకు ఇబ్బంది లేకుండా మళ్ళీ పట్టణానికి దగ్గరగా ఉండే విధంగా చూడడం జరుగుతుందని తెలియజేస్తూ ఎవరికి ఓటేసి గెలిపించారు? సీతకి ఓటేసి గెలిపించారు. 3 సార్లు గెలిపించారా? 3 సార్లు 3 సార్లు గెలిపించిన కరెంట్ రాలే. ఇందిరమ్మ ఇండ్లు రాలే. రోడ్డు రాలే. కరెంట్ రాలే. తాగునీళ్లు లేదు సార్. ఏది కూడా లేదు. వాగు నీళ్ళే తాగుతాను. మంత్రి సీతక్ గారు అంటారు రింగు రోడ్ ఇస్తా అని చెప్తారు. మరి మీకు రింగు రోడ్ కావాలా ఇందిరమ్మ ఇండ్లు కావాలా? ఇందిరమ్మ ఇల్లు కావాలి సార్. ఇందిరమ్మ ఇల్లు కావాలి. పట్టాలు కావాలి. మంత్రి సీతక్ గారు పట్టాలు ఎవరికైనా ఇచ్చిర్రా? ఎవరికి లేదు సార్. అస్సలు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమానికి కలిపి 36,000 కోట్లకు పైగా కేటాయించారు. మరి వీళ్ళకి రాలేదా డబ్బులు? మరి మంత్రి సీతక్ గారు ఏమో కాన్వాయిల మీద కాన్వాయిలు పెరిగే, సెక్యూరిటీ పెరిగే. ఈ రోజు ఆవిడ గారికి 2-3 బిల్డింగ్లు ప్రభుత్వం తరపున గిఫ్ట్లు దొరికాయి. ఈ రోజు బంగాళ వాళ్ళకు వచ్చినాయి. మరి పేదోళ్ళకి ఏది? పేదోళ్ళకి ఇప్పటిదాకా రాలేని పరిస్థితి. 50 కోట్ల రూపాయలతోటి నేను రింగ్ రోడ్ వేస్తాను, ఇసుక లారీలు తిరగడానికి ఇబ్బంది ఉంది, ప్రజలకు ఇబ్బంది ఉంది, టౌన్ ప్రజలకు ఇబ్బంది ఉందంటే మరి మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళకు, ఈ రోజు మిమ్మల్ని నమ్ముకున్న గిరిజన ప్రజలకు మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరు ఇస్తారు? 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చారు? సరే టౌన్ ప్రజలకు ఇచ్చుంటారు, ములుగు ప్రజలకు ఇచ్చుంటారు, ఏటు నగరం ప్రజలకు ఇచ్చుంటారు. మళ్ళీ వీళ్ళేం పాపం చేసిర్రు? గత 3 సార్లు మీకు ఓటేశారు కదా, 15 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. మరి ఈ రోజు ఒక్క ఇందిరమ్మ ఇండ్లు చూద్దామంటే అవపడతలేదు. తోడు పట్టాలు ఇస్తానని చెప్పి రైతుల్ని నమ్మించి మీకు అవపడుతుంది. భూములు అవపడుతుందా? ఈ భూముల్ని ఆ పోడు వ్యవసాయం చేసుకుంటారు ఇక్కడ ఉన్న గిరిజనులు. దాన్ని వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారంటే పట్టాలు ఇద్దామని చెప్పేసి మంత్రి సీతక్ గారు గతంలో ఎన్నికల రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆ పట్టాలు ఇప్పిస్తా అని చెప్పేసి మాట్లాడారు. వాళ్ళు భూములు దోచుకుంటారు తప్ప, వాళ్ళు వేలాది ఎకరాలు దోచుకుంటారు తప్ప, వాళ్ళు కబ్జాలు చేస్తున్నారు తప్ప, భూములు అమ్ముకునే డబ్బులు తీసుకొస్తున్నారు తప్ప ఈ గిరిజన ప్రజలకు ఒక రూపాయి కూడా చెందడం లేదు. ఒక ఇందిరమ్మ ఇండ్లు కూడా రావడం లేదు. మీకు 6 గ్యారెంటీలు వచ్చినాయా? తెలుసా 6 గ్యారెంటీలు అంటే? 6 గ్యారెంటీ తెలియదు. చూసారా రేవంత్ రెడ్డి గారికి ఇది మీ కథ. 6 గ్యారెంటీలకు కూడా ప్రజలకు తెలియదంటే ఈ రోజు మాది ఇందిరమ్మ రాజ్యం, మాది ప్రజారాజ్యం, మాది ఈ రాజ్యం పోల్చుకునే మీరు సిగ్గుపడండి కొంచెమైనా.